లెంట్ డేస్ శిలువ ధ్యానంలో ఈరోజు పాద ప్రక్షాళన. యేసు పెరియాదేశు పరిచర్య ముగించుకుని ఎరుకో పట్టణం మీదుగా బేతనియాకు వచ్చాడు. పస్కా పండుగకు 6 రోజుల ముందే ఆయన బేతనియాకు వచ్చినట్టు యోహాను రాస్తున్నాడు. యోహాను సువార్త 12:1. బేతనియాలో మరియా మార్తల ఇల్లు యేసుకు అలవాటైన అతిథి గృహం. ఆయన యెరూషలేమునకు వచ్చినప్పుడల్లా బేతనియాలో మకా ఉంటూ యెరూషలేమునకు వెళ్తుండేవాడు. ఈ మధ్యనే పర్ణశాలల పండుగ అయిపోయిన తర్వాత బేతబేర అను యొర్దాను అద్దరనున్న లాజరును బ్రతికించడానికి బేతనియాకు ప్రభు వచ్చాడు. యోహాను సువార్త 11 చూడండి. ఇప్పుడు చివరిగా యేసు తన శిలువ మరణానికి ఎరుకో మీదుగా యెరూషలేమునకు వెళ్తూ బేతనియాలో ఆగాడు. అది పస్కాకు 6 రోజుల ముందే, అంటే పరిశుద్ధ వారానికి ముందు. దానిని శనివారం అని లెక్క వేశారు పండితులు. ఆ రాత్రి కూడా ప్రభు గౌరవార్థం విందు జరిగింది. అది మరియా మార్తల ఇంట్లో జరగలేదు. మార్త వడ్డన చేసిందని, లాజరు కూడా విందులో ఉన్నాడని మాత్రమే యోహాను సువార్తికుడు రాస్తున్నాడు. కానీ మత్తయి 26 కూడా బేతనియాలో జరిగిన విందు కుష్ఠరోగైన సీమోని ఇంట్లో జరిగిందని వ్రాసి ఉంది. కాబట్టి ఆ వాక్య భాగాలు కూడా చదువుకుని ఈ బేతనియ విందుని గురించి ధ్యానించాలి. అందరూ భోజనానికి కూర్చున్నప్పుడు ఒక స్త్రీ వచ్చింది అని మత్తయి సువార్త 26:7, మార్కు 14:3 రాస్తున్నారు. యోహాను అయితే ఆ స్త్రీని పేరు పెట్టి మరియా అని వ్రాస్తున్నాడు. లూకా సువార్తలో యేసు పాదాలకు అత్తరు రాసిన సంగతి ఒకటి ఉంది. అది గలిలయ ప్రాంతపు మగ్దలేని మరియా, పాపం చేసిన స్త్రీ అన్నాడు లూకా. ఈ కథకు బేతనియాలో జరిగిన కథకు భేదం గమనించండి. లూకా సువార్తలో పాపాత్మురాలైన స్త్రీ అత్తరు పూసినప్పుడు ప్రభు సంభాషణ విందు ప్రధాని సీమోనుతో జరిగింది. మిగిలిన సువార్తల్లో పరిశుద్ధ వారానికి ముందు జరిగిన కథలో సంభాషణ ప్రభువుకు శిష్యులకు జరిగింది. పైగా ప్రభువు ఈమె నా సమాధికి సిద్ధం చేయటానికి ఈ అత్తరును ఈనాటి వరకు దాచిపెట్టిందని యోహాను రాసిన ఉదాంతంలో చెప్పాడు. కానీ గలిలయ విందులో మగ్దలేని మరియను గురించి చెప్పలేదు. ఈ వివరాలు మనకు బైబిల్ పఠనకు కొంత అవసరం. మత్తయి, మార్కు రాసిన ఈ కథలో ప్రభు సంభాషణ శిష్యులతోనే జరిగింది. ఇంతకు లూకా సువార్తలో అభ్యంతరపడినవాడు సీమోను, బేతనియ విందులో సనుక్కున్నవాడు ఇస్కరియోతు యూదా అని గమనించండి. అతడు 12 మంది శిష్యుల్లోనూ ఇతడు కొంచెం దూరమైపోవడం ప్రారంభమైంది. అతడొక్కడే యూదయ ప్రాంతపు వాడు. మిగిలిన శిష్యులందరూ గలిలయవారు. యేసు తమకు రాజై దావీదు సింహాసనాన్ని ఎప్పుడు స్థాపిస్తాడని ఆతృత చూపించినవాడు యూదా. అతని ఆతృత అసంతృప్తికి దారితీసింది. అసంతృప్తి అతని దూరం కావటానికి దారితీసింది. దూరమైనందువల్ల ఆయనను అప్పగించడం జరిగింది. అయితే యేసు అతన్ని ఒక రకంగా గద్దించిన సంగతి, మరియను సమర్థించిన సంగతి మనం చదువుకున్నాం. పైగా ఈమె ఈనాడు చేసిన ఈ పని రాబోయే కాలంలో ఎల్లప్పుడూ సువార్త చేసినప్పుడల్లా చెప్పుకుంటారు అని శాశ్వతమైన వరం ఇచ్చాడు ప్రభు. ఎంత ధన్యురాలు మరియా. ప్రార్థన. దేవా, మా తండ్రి, నీ పాదములు కడిగి ఈ స్త్రీ మాకు పాప క్షమాపణ మార్గం చూపింది. కన్నీళ్లు కార్చి నీ మన్నింపు పొందుటకు మాకు నిరంతరం నేర్పించుము. ఆమెన్.